రీసెంట్‌గా అండ్ ప్రీవియస్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్‌ని తెచ్చుకున్న ది 7 బెస్ట్ మూవీస్‌నైతే సజెస్ట్ చేయబోతున్నాం. అయితే కంటెంట్‌లోకెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకో 10 మందికైతే ఈ వీడియోని సజెస్ట్ చేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. అయితే డీటెయిల్స్‌లోకి వెళ్తే నెంబర్ 1 డెమాంటీ కాలనీ 2 ఇదొక హర్రర్ థ్రిల్లర్ ఫిల్మ్ అండ్ 2015లో వచ్చిన డెమాంటీ కాలనీ మూవీకి ఇది సీక్వెల్. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరోయిన్ డెబీ తను ప్రాణంగా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న శామ్ అనే పర్సన్ కొన్ని అనుకోని రీజన్స్ వల్ల ఉరేసుకొని చనిపోతాడు. అయితే అక్కడ కొన్ని రోజులకి హీరోయిన్ డెబీ శామ్ ఆత్మతో మాట్లాడాలనుకుని ప్రయత్నిస్తున్న టైంలో శ్రీనివాస్ అనే ఆత్మతో ఇంటరాక్ట్ అవుతుంది. అయితే ఫైనల్ గా తనతో ఇంటరాక్ట్ అవడం వల్ల ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, ఇంతకీ డెమాంటీ మళ్ళీ తిరిగి వచ్చాడా, నెక్స్ట్ టైం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే లిటరల్లీ అప్పుడెప్పుడు 2015లో వచ్చిన డెమాంటీ కాలనీ పార్ట్ 1 కి పార్ట్ 2 ని ఎలా సింక్ చేస్తారో అని ఆలోచించాం. ఎక్సలెంట్ గా కనెక్ట్ చేశారు. లిటరల్లీ మూవీ స్టార్టింగ్ నుంచే మెయిన్ పాయింట్ కి వెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో నెక్స్ట్ టైం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసేలా ఉంటుంది. అయితే మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అయ్యి ఫస్ట్ హాఫ్ మాత్రం మనల్ని హుక్ చేసేలా ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంత ప్రిడిక్టబుల్ అయిపోవడం వల్ల అంతగా అనిపించకపోవచ్చు. సెకండ్ హాఫ్ కూడా బానే అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా అన్ప్రెడిక్టబుల్ గా అయితే ఎండ్ అవుతుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయింటే ప్రెజెంట్ G5లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. నెంబర్ 2 వాట్ యు విస్పర్ ఇదొక స్లో పేస్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో రియాన్ తన ఒక చెఫ్. అయితే తను జోదంలో డబ్బులు పోగొట్టుకోవడంతో తన మదర్ ని కొంతమంది కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. అయితే వాటి నుంచి ఎలాగైనా బయటపడాలని తన ఫ్రెండ్ జాక్ దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్లి కొన్ని డేస్ గడిపాక తన ఫ్రెండ్ జాక్ అనుకోని రీజన్స్ వల్ల ఉరేసుకొని చనిపోతాడు. అయితే ఫైనల్ గా తను ఉరేసుకోవడానికి గల రీజన్ ఏంటి అండ్ అలాగే అక్కడికి వెళ్ళాక తన లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది, నెక్స్ట్ టైం జరిగింది అన్నదే స్టోరీ. అయితే మూవీలో మెయిన్ ట్విస్ట్ ని రివీల్ చేయలేదు. మీరే చూడండి, నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. అయితే ఈ మూవీ స్టార్టింగ్ ఫస్ట్ 20 మినిట్స్ మాత్రం ఎలాంటి ఐ మూమెంట్స్ లేకుండా చాలా ఫ్లాట్ గా వెళ్తుంది. వన్స్ 20 మినిట్స్ గడిచాక మెయిన్ పాయింట్ కి వెళ్ళి అక్కడ నుంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో నెక్స్ట్ టైం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసేలా ఉంటుంది. లిటరల్లీ స్క్రీన్ ప్లే మనల్ని ప్రీ క్లైమాక్స్ వరకు హుక్ చేసేలా ఉంచుతుంది. అయితే లిటరల్లీ ఈ మూవీలో వచ్చే కొన్ని సీన్స్ అయితే నాకు భయపెట్టాయి. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడాను అన్ప్రెడిక్టబుల్ గానే ఎండ్ చేస్తారు. అండ్ ఈ మూవీలో కొన్ని సీన్స్ కి డీటెయిలింగ్స్ ఇవ్వలేదు అండ్ ఎండింగ్ కూడా చేయలేదు. మేబీ పార్ట్ 2 వస్తుందేమో. అయితే మీరు ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అయితే ఫైనల్ గా మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయింటే ప్రెజెంట్ ప్రైమ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడలేం. అడల్ట్ కంటెంట్ లాంటిది ఏం లేదు కానీ కొన్ని సీన్స్ మాత్రం బాగా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. నెంబర్ 3 నౌ హియర్ ఇదొక లేడీ ఓరియంటెడ్ సర్వైవల్ థ్రిల్లర్. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక కార్గో షిప్ లో ఉండే ఒక కంటైనర్ లో ఉండిపోతుంది. అయితే ఒక రోజు ఆ కార్గో షిప్ సముద్రం మధ్యలో ఉన్నప్పుడు పెద్ద తుఫాన్ రావడం వల్ల ఆ కంటైనర్ సముద్రంలో పడిపోతుంది. అయితే ఫైనల్ గా ఆ కంటైనర్ లో ఉండే ప్రెగ్నెన్సీ లేడీ ఎలా తప్పించుకుంది, ఎలా సర్వైవల్ అయ్యింది, నెక్స్ట్ టైం జరిగింది అన్నదే స్టోరీ లైన్. లిటరల్లీ ఈ సర్వైవల్ థ్రిల్లర్ ని మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అయితే లిటరల్లీ మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అయ్యి మనల్ని ఒక లోపులోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో నెక్స్ట్ టైం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసేలా ఉంటుంది. లిటరల్లీ మూవీ మొత్తం ఒక క్యారెక్టర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ గా అండ్ డైవర్ట్ చేసే విధంగా ఉండదు. ఆ ఒక్క క్యారెక్టర్ కూడా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనల్ని హుక్ చేసేలా ఉంచుతుంది. లిటరల్లీ మూవీ మొత్తం డ్రామా లేకపోయినా సర్వైవల్ ని మాత్రం చాలా నేచురల్ గా అండ్ చాలా రియలిస్టిక్ గా చూపిస్తారు. అయితే మీరు ఈ సర్వైవల్ థ్రిల్లర్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అయితే ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు చూడలేం. ఫుల్ గా అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో చూడొద్దు. అయితే మీరు ఈ మూవీని ఎప్పటి వరకు వాచ్ చేయకపోయింటే ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4 చాపరా మర్డర్ కేసు ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి కేరళ కర్ణాటక సరిహద్దుల్లో ఉండే ఒక విలేజ్ లో చాపరా అనే భూస్వామి హత్యకు గురవుతాడు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో ఆ ఊరికి వాసుదేవ్ అనే కానిస్టేబుల్ వస్తాడు. అయితే ఫైనల్ గా ఆ చాపరా కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టాక ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, ఫైనల్ గా ఆ చాపరాని చంపింది ఎవరు, నెక్స్ట్ టైం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన రివ్యూస్ ని రీసెంట్ గా యూట్యూబ్ లో చూసా. చాలా మంది ఓకే అని చెప్పారు.
నాకు మాత్రం అయితే ఎక్సలెంట్ గా అనిపించింది. నిజంగా 1918 పీరియడ్ మూవీస్ ఎలా ఉంటాయి మరి ఇలానే ఉంటాయి కదా, మరీ హై ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అయితే లిటరల్లీ మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడ నుంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసేలా ఉంటుంది. లిటరల్లీ మూవీ కొద్దిగా డిఫరెంట్ వేలో ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. మీరు చూడండి, పక్కా వర్కౌట్ అవుతుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయింటే ప్రెజెంట్ ఆహాలో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఫ్యామిలీతో అయితే చూడడం, కొద్దిగా 2-3 సీన్స్ ఉంటాయి, ఇక మీ ఇష్టం. నెంబర్ 5 కిల్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ అండ్ రీసెంట్ డేస్ లో నేను చూసిన ది బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో అమిత్ రాథోడ్ తను ఒక ఎన్ఎస్జీ లో కమాండర్ గా వర్క్ చేస్తాడు. అయితే తను లవ్ చేసిన అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయిందని తెలిసి తనని మీట్ అవ్వడానికి వాళ్ళు వెళ్లే ట్రైన్ లోనే ఎక్కుతాడు. అయితే ఫైనల్ గా మధ్యలో కొంతమంది దొంగలు ఆ ట్రైన్ లో ఎక్కి వాళ్ళపై అటాక్ చేస్తారు. అయితే ఫైనల్ గా వాళ్ళ నుంచి వీళ్ళు తప్పించుకున్నారా లేదా, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ మూవీ ఉంటది వర్త్ నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. ఒక్కొక్క యాక్షన్ సీన్ అయితే లిటరల్లీ క్లైమాక్స్ అంతే. అయితే మూవీ ఫస్ట్ 10 మినిట్స్ మాత్రం ఫ్లాట్ గా వెళ్తుంది. బట్ వన్స్ మెయిన్ పాయింట్ కి వెళ్ళాక ఇక అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు నెక్స్ట్ లెవెల్. ఒక్కొక్క యాక్షన్ సీన్ ఒక్కొక్క డైమండ్. లిటరల్లీ ఎమోషన్ సీన్స్ కూడా పక్కా వర్కౌట్ అయ్యాయి. మూవీ మొత్తం గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఎమోషన్ సీన్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయింటే ప్రెజెంట్ డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చా అంటే చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు, కానీ మూవీ మొత్తం రక్తపాతమే, ఇక మీ ఇష్టం. నెంబర్ 6 సరిపోదా శనివారం. ఇదొక యాక్షన్ డ్రామా ఫిలిం అండ్ ఈ ఫిలిం గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో సూర్య చిన్నప్పటి నుంచి ఎంత కోపం వచ్చినా తన తల్లి దగ్గర తీసుకున్న మాట ప్రకారం శనివారం మాత్రమే రివెంజ్ తీసుకుంటాడు. అలా పెద్దయ్యాక హ్యాపీగా తన లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో ఒకసారి సిఐ దయానందన్ తో గొడవ ఏర్పడుతుంది. అయితే ఎంతకీ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ మొత్తం చాలా ప్రెడిక్టబుల్ గా అండ్ చాలా రొటీన్ గానే ఉంటుంది. బట్ టైం పాస్ గా ఒకసారి అయితే చూడొచ్చు. మెయిన్ గా మూవీలో ఎస్జి సూర్య గారి యాక్టింగ్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో. అయితే మరీ మూవీలో హుక్ చేసే సీన్స్ గానీ హుక్ చేసే యాక్షన్ సీన్స్ ఉంటాయని చెప్పను గానీ ఏదో అలా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అయితే ఫైనల్ గా మీరు ఒక మంచి యాక్షన్ డ్రామా ఫిలిం చూడాలనుకుంటే ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయింటే ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక ఫైనల్ గా నెంబర్ 7 టీనేజర్స్ 17/18. ఇదొక డ్రామాటికల్ ఫిలిం అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా ఈ మూవీని సజెస్ట్ చేశారు. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి ఇంటర్ చదువుతున్న హరి అండ్ దీప్తి అనే ఇద్దరు లవర్స్ ఇంటర్ కాలేజ్ కంప్లీట్ అయ్యాక ప్రైవేట్ గా చేసుకునే వీడియో క్లాస్ రూమ్ లో రికార్డ్ చేసుకుంటారు. అయితే ఫైనల్ గా ఆ వీడియో రికార్డ్ చేశాక అది అన్ని వెబ్సైట్లలోకి వెళ్ళిపోతుంది. అయితే ఫైనల్ గా ఆ ప్రాబ్లం నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే నాకు తెలిసినంత వరకు ఈ మూవీని టీనేజర్స్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు. ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. లిటరల్లీ మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అయ్యి ఇక అక్కడ నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసినప్పటికీ ఇదొక థ్రిల్లర్ మూవీ లాగా అయితే అస్సలు చూడొద్దు. ఎందుకంటే బయట జరిగిన చాలా రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని అయితే తీశారు. అండ్ మూవీ కూడాను చాలా నేచురల్ గా అండ్ చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. మూవీ మొత్తం 2 క్యారెక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి అయితే అస్సలు చూడలేం. ఎందుకంటే మెయిన్ గా డిపెండ్ అయి ఉండేదే ఆ పాయింట్ మీద. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయింటే ప్రెజెంట్ ఆహాలో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఈ మూవీ మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సరే గాయస్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన మూవీ కంటెంట్ ఛానల్ ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి.